ఫస్ట్ టైం ఫ్యామిలీ అందరం కలిసి వాటర్ పార్క్కి వెళ్ళామండి. కానీ ఇలా జరుగుతుంది, ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మూడ్ ఆఫ్ అయింది స్టార్టింగ్లోనే. అలా ఎందుకు అయింది అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, నేను లాస్ట్లో చెప్తాను. ఈ వాటర్ పార్క్ వర్తా కాదా, అసలు ఫ్యామిలీతో వెళ్ళొద్దా అనే డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో పక్కా ఎండ్ వరకు చూడండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము షామీర్పేట్లో ఉన్న డిస్ట్రిక్ట్ గ్రావిటీ అనే వాటర్ పార్క్కి వచ్చాము. మేమైతే ఈ వాటర్ పార్క్కి ఫస్ట్ టైం వచ్చాము. అంటే సిటీకి దగ్గరలో, మేము ఉండేదానికి దగ్గరలో ఉంది. 10 minutesలో వచ్చేస్తామన్నట్టు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వాటర్ పార్క్ సెలెక్ట్ చేసుకున్నాం. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో డిసైడ్ చేసుకొని వాటర్ పార్క్కి వచ్చాం. ఇదంతా స్టార్టింగ్లో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఈ టికెట్ కౌంటర్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఈ రైడ్ చూస్తేనైతే అసలు ప్రాణం ఉంటుందా పోతుందా అన్న లెవెల్లో వచ్చింది. ప్రైజింగ్ డీటెయిల్స్ చెప్తాను. 1 personకి 900. మళ్ళీ ఇంతకుముందు చూపించిన లాంటి రైడ్స్కి మాత్రం సపరేట్ డబ్బులు పే చేయాలట. నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ డిస్ట్రిక్ట్ గ్రావిటీ చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించింది. మనం పెట్టిన డబ్బులకి ఇందులో అస్సలు రైడ్స్ మనం పెట్టిన డబ్బులకి ఇక్కడ మనం చేసే ఎంజాయ్మెంట్కి అస్సలు పొంతనలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. నేనైతే ఫ్యామిలీస్కి మాత్రం అస్సలే రికమెండ్ చేయను. నాకైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఫస్ట్ చెప్తున్నాను, ఫ్యామిలీతో వెళ్ళాలంటే వేరే ఏదైనా సెర్చ్ చేసుకోండి. ఇదైతే అస్సలు బాగాలేదు. మేము 2-3 years నుంచి ఎవ్రీ ఇయర్ అందరం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి 3 years నుంచి ఎవ్రీ ఇయర్ బ్లూ థండర్ వాటర్ పార్క్ బీబీ నగర్ దగ్గర ఉంటుంది కదండి, అక్కడికి వెళ్తాము. అక్కడ 499 per person, కానీ 30 rides దాకా ఉంటాయి. అన్ని రైడ్స్ ఏ రైడ్ అయినా చేయొచ్చు. మళ్ళీ మనం సపరేట్గా ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మాత్రం అన్నింటికి మళ్ళీ సపరేట్ రైడ్స్, ఓన్లీ స్విమ్మింగ్ పూల్స్ తప్ప అన్నింటికి మళ్ళీ సపరేట్గా పే చేయాలంట. నాకైతే అది అస్సలు నచ్చలేదు. మళ్ళీ మనం పే చేయాలన్నా కూడా స్టార్టింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చి మనం టికెట్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అలా తీసుకోవాలట. ఇక్కడ రూల్స్ ఇక్కడ ఇవన్నీ అయితే మాకేం నచ్చలేదు అస్సలే. డ్రెస్సింగ్స్ ఈ వాటర్ పార్క్లో వీళ్ళ డ్రెస్ తీసుకొస్తేనే కంపల్సరీ లెనిన్ డ్రెస్ ఉంటేనే అలౌ చేస్తారట. అది పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా ఎవరికైనా మీరు ఉంటే లెనిన్ డ్రెస్లు అన్నీ ఇంట్లోనే తెచ్చుకోండి. ఇక్కడ రెంట్కి కూడా ఇవ్వరంట. మళ్ళీ మనం ఖచ్చితంగా డైరెక్ట్ తీసుకోవాలట. per person 400, అంటే పెద్దవాళ్ళకి 400, మనకి చిన్నపిల్లలకేమో 300-350 అట. మాకైతే అస్సలు నచ్చలేదు. నేను లాస్ట్ టైం ఇంట్లో ఉన్న నైట్ పాయింట్ ట్రాక్ అవి వేసుకొని పోతే బ్లూ థండర్ వాళ్ళు అలౌ చేశారు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ. కానీ ఇక్కడ డ్రెస్సెస్కి కూడా డబ్బులు పే చేయాల్సి వచ్చింది. per person 900 టికెట్, మళ్ళీ ఇందులో ఈ డ్రెస్సెస్కి 400 అలా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. కనీసం సరిగా ఫుడ్ కూడా లేదు అక్కడ. నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఫుడ్ లేదు. ఓన్లీ ఏమున్నాయంటే చిప్స్, వాటర్, ఇవి తప్ప ఏం లేవు. ఫుడ్ కూడా ఇంటి నుంచి తీసుకెళ్తే బెటర్ నా సజెషన్ అయితే. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. అందుకే ఇలా అవుతుంది అనేది స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకున్నామని చాలా ఎంజాయ్మెంట్తో ఎగ్జైట్తో వెళ్ళాము. కానీ అంత సాడ్గా బ్యాక్ వచ్చాము. బ్యాక్ వస్తుంటే ఇది ఒక మ్యాజిక్ షో. ఈ మ్యాజిక్ షో అక్కడ రైడ్స్ ఇవ్వని హ్యాపీనెస్ అంతా ఈ మ్యాజిక్ షో దగ్గర ఇచ్చింది. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది అసలు. అంటే నేను అన్నీ చూశాను చాలా మ్యాజిక్ షోస్, కానీ ఇంత దగ్గరగా ఇలా లైవ్లో మాత్రం ఎప్పుడు చూడలేదు. చిన్నగా ఉన్నప్పుడు ఆ మంకీ షోలు, సర్కస్ షోలు తప్ప ఇలాంటి మ్యాజిక్ షో లైవ్లో చూడలేదు. భలే అంటే భలే చేశాడు. ఆయన చేతిలో ఒక్క కాయిన్ పట్టుకున్నాడు, అన్ని కాయిన్స్ వేసాడు. భలే మాట్లాడుతున్నాడు, భలే ఫన్నీగా చేశాడు. ఇతను మా మరిదిని కూడా సేమ్ అట్లనే ఒక్క కాయిన్ ఇచ్చాడు. చాలా కాయిన్స్ ఆయన టీషర్ట్ లోపల నుంచి తీసేశాడు. చూడండి మీరు, ఎంత ఫన్నీగా ఉందంటే అంత ఫన్నీ ఉంది. ఆయన చేతిలో పెట్టిన ఒక కాయిన్ మాయమైపోయినాక నువ్వే తీసినావు, ఏం చేసినావు అని అడుగుతున్నాడు మా మరిదిని. ఫుల్ నవ్వుకున్నాం మేమైతే. ఆ రైడ్స్ డే మొత్తం చేసిన ఎంజాయ్మెంట్ అంతా అక్కడ రాని ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడ వచ్చింది. భలే ఫన్నీగా అనిపించింది.
అడుగుతున్నాడు. చూసారా నా కాయిన్ ఏం చేస్తావు, దొంగలించావా, అది ఇదని అడుగుతున్నాడు. మా మరిది ఆయనకు తగ్గట్టుగా నేను పాకెట్లో పెట్టుకున్నాను పోయినట్టుందని మా మరిది చెప్తున్నాడు. ఫుల్ నవ్వుకున్నాం మేమైతే. అను ఏదో ఏదో సౌండ్స్ చెప్పాడు. ఆయన టీషర్ట్లో నుంచి ఫుల్ డబ్బులు తీశాడు. ఫుల్ అంటే ఫుల్ నవ్వు. మా మరిది దగ్గర నుంచే తీసావు కదా, మా అమ్మకి ఇచ్చేసాయి, డబ్బులు మావే కదా అని అంటే, అలా ఎలా ఇస్తాను అని అంటున్నాడు. ఫుల్ నవ్వుకున్నాం. ఇక్కడ బాగా ఫన్నీగా అనిపించింది. వెళ్తే మాత్రం ఇది పక్కా విజిట్ చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ టైం మళ్ళీ మా మరిది చేశారు కదా, బాబాయ్కి చేసిళ్ళు, నాకు కూడా కావాలి అని పోయి మా పాప కూడా కూర్చుంది. మా పాపకు కూడా ఏమో చేశాడు. మా పాప ఏమంటుంది, అంత జూటు నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు అని ఆయనతోని మాట్లాడుతుంది. ఒక్క బాల్ చేతిలో పెట్టాడు, అన్ని 3 or 4 బాల్స్ మ్యాజిక్ చేసి చూపించాడు. ఫుల్ నవ్వుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం శ్రవంతి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో పెద్ద పెద్ద స్టంట్స్, ఇతను మా హస్బెండ్ రివర్స్లో వాటర్లో పడుతున్నాడు. అది చాలా పెద్ద పూలు, పెద్దగా ఉంది ఆ పూలు. మేమైతే చెప్పాము వద్దు అనేసి, నేనైతే మునిగిపోయాను అందులో నిల్చుంటే, అందుకే అందులోకి వెళ్ళలేదు. ఇక్కడ మా వారు చేస్తున్నారు అనేసి మళ్ళీ మా పిల్లలు చేశారు అట్లనే సేమ్ ఆయనలానే బ్యాక్ ఉండి రివర్స్లో చేశారు. ఇక మా పాప చేస్తుంది. ఫుల్ నవ్వుకున్నాం. ఏదో ఎంజాయ్ చేసాము, కాకపోతే మేము ఎవ్రీ ఇయర్ చేసినంత ఎంజాయ్మెంట్ అస్సలు అనిపించలేదు. చాలా ఎక్స్పెన్సివ్ ఈ పార్క్ అయితే, నేను అస్సలు సజెస్ట్ చెయ్యను. వెళ్ళకండి, నా సజెషన్ అయితే వెళ్ళకండి. మంచి మంచి పార్క్స్ ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లో, వీటికి వెళ్ళండి. ఇదైతే చాలా ఎక్స్పెన్సివ్, నాకైతే అస్సలు నచ్చలేదు. లాస్ట్లో ఇక అంత అయిపోయింది, ఎక్కడ ఏం లేదనేసి రెయిన్ డ్యాన్స్లో కొద్దిసేపు మంచి మంచి సాంగ్స్ పెడితే లాస్ట్కి ఇవి డ్యాన్స్లు వేసి వచ్చేసాం అంతే. ఏమంటే ఏం లేదు ఈ వాటర్ పార్క్లో. ఇక్కడ ఉన్న రూల్స్ ఇవన్నీ అయితే అస్సలు నచ్చలేదు. ఈ ఒక్క వాటర్ పార్క్లో ఇంట్లో ఏదో డ్రమ్ము పెట్టుకొని డ్రమ్ములు ఎగిరినట్టు తప్ప ఇంకా వేరే ఫీల్ అయితే ఏం అనిపించలేదు నాకు ఈ వాటర్ పార్క్లో. మీరైతే ఫ్యామిలీతో వెళ్ళాలంటే మాత్రం అస్సలు వెళ్ళకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఒక్కటి బాగుంది, ఈ రెయిన్బో కలర్లో ఈ డ్యాన్స్లో ఒకటి, ఇది ఒకటి చాలా బాగా అనిపించింది. దాని వాటర్ పార్క్ మొత్తంలో ఇది ఒకటి బాగుంది. అందరం ఇందులోనే చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.